హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ బీవీకే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను ఈరోజు తిరుపతి నుంచి మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నాను. అది కూడా సోలోగా ఫ్లైట్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి వీడియో చూసి, ఎందుకంటే నాలాగా సోలోగా ఫస్ట్ టైం ఉన్న ఢిల్లీకి కానీ ఇంకే ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా అసలు ఎయిర్పోర్ట్లో ఎక్కడ దిగాలి, బోర్డింగ్ పాస్ ఎక్కడ తీసుకోవాలి, ఏ టర్మినల్కి వెళ్ళాలి, ఏ గేట్లోకి వెళ్ళాలి, చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఆ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. నేనైతే వెళ్ళేటప్పుడు నేను సోలో నేను అన్ని ఎత్తుక్కుంటా పోతాను, ఎత్తుక్కుంటే వెళ్ళేటప్పుడు నా వల్ల నేనైతే వీడియో తీస్తాను. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నా వీడియోని చూడండి. మీరు కూడా హ్యాపీగా మీరు అనుకున్న డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. కాబట్టి వీడియోని ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి నేను ఢిల్లీలో ఎక్కడ దిగుతాను, మళ్ళీ ఎక్కడ రూమ్ తీసుకుంటే అక్కడి నుంచి ఏ ప్లేస్కి వెళ్తాను అవి కూడా మీకు వస్తూ ఉంటాయి. మీరు టెన్షన్ పడకుండా మీరు ఏదైనా మీ అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే నేను బ్యాగ్ అయితే బయట అంతా రెడీ అయిపోయింది. నాకు ఒక 1.5 అవర్లో ఫ్లైట్ ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరే కాబట్టి చెకింగ్ కూడా 1 అవర్ ముందు వెళ్తే ప్రాబ్లం, ఎందుకంటే చిన్న ఎయిర్పోర్ట్ కాదు ఉంటుంది. ఇంకేదైనా పెద్ద ఎయిర్పోర్ట్ అనేది మినిమం 2 అవర్స్ ముందు వెళ్ళేది. అంత రష్ ఉంటుంది అక్కడ, అంత చెకింగ్ అంత ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సరే, ఇప్పుడైతే మనం బ్యాగ్ ఎత్తుకుని డైరెక్ట్గా తిరుపతి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోదామా? గైస్, మీరు చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది అదే మన తిరుపతి ఎయిర్పోర్ట్. మేమైతే వెళ్తున్నాం, దగ్గరికి కూడా వచ్చేసిన, పార్కింగ్లో వెళ్తా ఉన్నాము. మన తిరుపతి ఎయిర్పోర్ట్ ముందర ఎప్పుడు చూసినా అబ్బా, అసలు మన నేషనల్ ఫ్లాగ్ ఎగురుతూనే ఉంటుంది. అది మాత్రం చూడడానికి మాత్రం సూపర్గా ఉంటుంది. ఎంత పెద్ద ఫ్లాగ్ అంటే ఎప్పుడు ఎగురుతూ ఉంటుంది. ఎంత ఫుల్ గ్రీనరీ చూడండి, ఎంత పచ్చగా బాగుంది కదా మన తిరుపతి ఎయిర్పోర్ట్. మన సింపుల్గా చాలా క్యూట్గా ఉంటుంది. ముందు మీరు ఎలా ఉందో చెప్పేసి, ఇది మన ఫ్రంట్ ఉండే షేప్. ఇది వచ్చి మన గరుడు పక్షి ఆకారంలో ఉంటుంది. దీనికి రెఫరెన్స్ కూడా లోపల పిక్చర్స్ ఉంటాయి, వీళ్ళతో అవి కూడా నేను చూపిస్తాను. అసలు నా బోర్డింగ్ టైం అవుతుంది, కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. మొత్తానికి అయితే నేను బోర్డింగ్ తీసుకునేసి నా గేట్ నెంబర్కి వచ్చేసాను. మన తిరుపతిలో చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి 2 గేట్స్ ఉంటాయి, గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2. నేను గేట్ నెంబర్ 2కి వచ్చేసాను. గేట్ నెంబర్ 2 పైన ఉంటుంది, గేట్ నెంబర్ 1 కింద ఉంటుంది. ఇంకా మన తిరుపతిని పెద్దదిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేసినా కూడా చిన్నగా వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. అటు పక్క అంతా వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మన ఫ్లైట్ కూడా వచ్చేసి అక్కడ ఉంది, స్టాపింగ్లో ఉంది. ఇంకా దానికి లగేజ్ అవంతా కూడా ఎక్కిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మన 15 kgs అలా అయితే మనము బ్యాగ్ తీసుకో లోపల క్యాబిన్లోకి వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకా ఎక్కువ లగేజ్ ఉంటే మాత్రం మనము చెక్ ఇన్ చేయాలి. అంటే అక్కడ లగేజ్ ఇచ్చేసి అక్కడ చెక్ చేసినాక ఒక స్టాంప్ వేసి ఒక స్టిక్కర్ లాగా అంటించి అది వాళ్ళ ఫ్లైట్లో తీసుకెళ్ళిపోతారు. మనకి ఆ స్టిక్కర్స్ ఇస్తే మళ్ళీ మనం ఆ స్టిక్కర్స్ తీసుకెళ్ళి మనం ఎయిర్పోర్ట్ దిగినప్పుడు మనకి ఏ కన్వేర్లో అది వస్తుందో కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మన బ్యాగ్స్ మనము రిసీవ్ చేసుకోవచ్చు. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఫ్లైట్లోకి పోతే. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. కానీ లోపల రావాలి చాలా సింపుల్ అండి. మన టికెట్ తీసుకొని లోపలికి రాగానే అక్కడ బోర్డింగ్ అని రాస్తుంటారు. మనం ఎవరెవరు ఫ్లైట్ అయితే ఆ ఫ్లైట్ బోర్డింగ్ రాస్తుంటారు. అక్కడికి వెళ్ళామంటే మన టికెట్ చూపించగానే వాళ్ళే మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ తీసుకున్న వెంటనే ఇటు పక్కే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. అక్కడికి వచ్చామంటే వాళ్ళు టిక్ కొట్టేసి లోపలికి ఎంటర్ చేస్తారు. ఎంటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పోలీసు వాళ్ళు వచ్చి మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ తీసేసి ఒక బాక్స్లో పెట్టమంటే అవన్నీ అక్కడ పెడితే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ రిటర్న్ మనకి ఇస్తారు. అవి తీసుకుని మనం వచ్చేయచ్చు. ఇప్పుడు ఫ్లైట్లో కూడా ఎంటర్ చేసినారు. ఇదే అండి, ఇక్కడ జోన్ 1, జోన్ 2, జోన్ 3 3 రకాలు ఉంటాయి. జోన్ 1 వచ్చి కొంచెం సీట్స్ బాగా పెద్దగా కంఫర్ట్గా ఉంటాయి. మంది జోన్ 2 కాబట్టి కొంచెం చిన్న సీట్స్ ఉంటాయి. ఓకే, పర్లేదు. నేను చెప్పాను కదా, మన 15 kgs లగేజ్ తీసుకొస్తే మన పైన అదే క్యాబిన్లో పెట్టి దాన్ని డోర్ క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు విండో నుంచి మీకు వ్యూ ఎలా చూపిస్తాను. విండో నుంచి మన తిరుపతి ఎయిర్పోర్ట్ అండి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైట్గా ఉంది. ఇంకోటి ఏమంటే, అటుపక్క ఇండిగో ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది, వచ్చి పక్కన స్టాప్ చేస్తున్నారు. ఏ ఫ్లైట్కి ఆ స్టాఫ్ అందరూ ఉంటారు. ఇంకా మన సీట్కి ముందర ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి. అంటే ఫ్లైట్ ఎప్పుడైనా క్రాష్ అయితే ఎలా చేయాలి అంతా ఉంటాయి. లోపల ఎయిర్ హోస్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి మీరు వినండి. జస్ట్ ఇప్పుడే టేక్ ఆఫ్కి స్టార్ట్ అయ్యింది. అసలు చూస్తూ సర్రని స్పీడ్ పోయి, అసలు నాకైతే అర్థం ఉన్నట్టు భయంకర స్పీడ్ అయిపోయింది. తెలుస్తుంది మనకు ఆ స్పీడ్ పోతున్న సర్రని అంటే పైకి లేపేసిన. అసలు గుండె అయితే జల్లని. అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడికి మాత్రం ఆ ఫీలింగ్ మధ్య తిరిగిపోతుంది. నాకైతే భలే అనిపించింది ఆ ఫీలింగ్. కొంచెంసేపు ఒక 3-4 seconds మళ్ళీ నార్మల్ అయిపోతే పక్కన మబ్బులు చూస్తూ ఉండే లోపలే మనకి వచ్చి ఫుడ్ ఇస్తారు. అడుగుతారు వెజ్జా నాన్ వెజ్. అయితే వెజ్ చెప్తే నాకైతే స్నాక్స్, ఇంకా వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ అవన్నీ ఇచ్చారు. అవి తినే లోపలే మనం వచ్చి హైదరాబాద్లో వచ్చేస్తాం. కనిపిస్తుంది కదా, అదే అన్నమయ్య స్టాచ్యూ, అది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ లోపల వచ్చి హైదరాబాద్ తీసుకొచ్చేసారు. ఇక్కడ పైన కనిపిస్తాం చూసి పొగలాగా వస్తుంది కదా, వచ్చి శానిటైజర్, మన ఎయిర్పోర్ట్ అంతా శానిటైజ్ చేస్తూ ఉంటుంది. చాలా మంది అడిగారు వాష్రూమ్ వెళ్ళాలి, అది కూడా ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు. జస్ట్ ఇప్పుడే వాష్రూమ్ కాడికి వచ్చి ఇక్కడ చూడండి, ఒక షింక్ ఉంటుంది, చిన్న వాష్రూమ్, సింపుల్గా ఉంటుంది, ఏముండదు. సింపుల్గా చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఇప్పుడే నేను ఇవన్నీ చూసి బయటకి లోపలే మనల్ని నేరుగా తీసుకొచ్చి హైదరాబాద్లో ల్యాండ్ చేశారు. హైదరాబాద్లో ల్యాండ్ చేసినామంటే మనం దిగకూడదు, ఎందుకంటే మన డైరెక్ట్ ఫ్లైట్ ఢిల్లీ కాబట్టి మనం ఇక్కడ వెయిట్ చేయాలి. హైదరాబాద్లో బుక్ చేసుకుని వచ్చి ఫ్లైట్ ఎక్కుతారు. ఆ లోపల మొత్తం నీట్గా క్లీన్ చేసి లోపల ఫుల్ శానిటైజ్ చేసిన. అసలు ఎయిర్ ఇండియా మాత్రం చాలా
నీట్గా ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది మన హైదరాబాద్లో ఉంది. కానీ ఇక్కడ మనకు లోపలికి ఇప్పుడు అలో చేయరు కాబట్టి మన ఫ్లైట్లోనే. నెక్స్ట్ నేను రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం హైదరాబాద్ దిగుతాను. అప్పుడు నేను హైదరాబాద్ లోపల నడిచి చాలా మంది భయపడతారు ఫ్లైట్ ఎక్కడానికి. అసలు ఏముండదు, అసలు ఏం భయపడిన అవసరమే లేదని చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఏదో ఓల్వో బస్ ఎక్కిన ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అప్పుడు మాత్రం భయపడదు, మీద అప్పుడు భయపడిన అది కూడా భయం కాదు. ఫస్ట్ టైం కూడా మనకు అనిపించక మళ్ళీ ఏం అనిపించదు. అసలు ఫుల్గా సన్సెట్ అవుతుంది. అసలు లుక్ మాది ఎట్లా ఉంది ఫ్లైట్, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది చూసే లోపల మళ్ళీ ఇక్కడ కూడా టేక్ ఆఫ్ అయిపోయింది. టేక్ ఆఫ్ అయిన వెంటనే మనకైతే ఫుడ్ ఇస్తారు. నేను ఇక్కడ కూడా అడుగుతాను మనకి ఫుడ్ వెజ్ నాన్ వెజ్. నేనైతే నాన్ వెజ్ చెప్పాను. నాన్ వెజ్ చెప్పానంటే మనకైతే చపాతీ, ఇంకా చికెన్, ఇంకా మనకు ఒక బ్రౌనీ, ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చారు. అసలు ఇవి వేడివేడిగా ఉన్నాయండి. ఇవి తింటూ అసలు ఆ విండో నుంచి పక్కన వ్యూ చూస్తా అంటే మాత్రం నిజంగా తిరిగిపోయింది నాకు. అది సూపర్ అంటే సూపర్గా చూడండి. అసలు పక్కన మబ్బులు కానీ వేడివేడిగా చికెన్ ఆకాశ దగ్గర 3000-4000 అడుగుల హైట్లో చికెన్ తింటూ అట్లా మబ్బులు చూస్తా అంటే మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం తిరిగిపోయింది. ఇలాంటి ఫీలింగ్ మీరు ఇలా వీడియో చూస్తే తెలియదు, కానీ మీరు అసలు అనుభవిస్తే కానీ అర్థమవుతుంది. అంత బాగుంటుంది. ఒకసారి అయితే లైఫ్లో మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కడ. చాలా మంది భయంతో ఫ్లైట్ ఎక్కడం మనసు, అసలు భయం ఏముండదండి. చాలా సింపుల్ ఫ్లైట్ ఎక్కడం మాత్రం. ఊరికే మనకి ఫస్ట్ టైం ఎక్కే వాడికి మాత్రం టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఎక్కినప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ నాకు నార్మల్ అయిపోయింది. మనకి ఏం భయం అనిపించదు. చూడండి అసలు వ్యూ చూడండి. మన లైఫ్లో మళ్ళీ అంటే వ్యూస్ చూడలేము. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు మబ్బులు పైన పోతున్నాం, మనం మబ్బులతో పోతున్నాం. మబ్బు చూడండి పైన, మబ్బు కింద మబ్బులు పైన తీసుకెళ్తున్నాడు. అసలు సూపర్ అంటే సూపర్ కదా. ఇది అనుభవిస్తే కానీ తెలియదు. ఇది ఇలా చూస్తూ ఉండే లోపల నేరుగా వచ్చి మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఇదే ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఇక్కడ అయితే కన్వేర్ ఉంటుంది, నడవలో అయితే కన్వేర్ మీద నడుస్తుంది. చాలా దూరం ఉంటుంది కాబట్టి, కానీ కన్వేర్ చాలా స్లోగా పోతుంది. నేను పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ చూసినా ఎగ్జిట్ ఎలా పోవాలి అన్ని నీట్గా ఉంటాయి. అవి చూసుకుంటూ మనం బయటకు వెళ్ళిపోవచ్చు. అసలు ఏం భయపడిన అవసరం లేదు, ఎవరినో అడగబడలేదు. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ మన ఫ్లైట్ యొక్క స్టాఫ్, అన్ని ఫ్లైట్స్ ఉన్న స్టాఫ్స్ ఫుల్గా తిరుగుతుంటారు. ఎవరు అడిగినా కూడా చెప్తారు. దాన్ని సింపుల్గా మన టికెట్ చూపిస్తే చాలు ఎట్లా బయటకు వెళ్ళాలంటే వాళ్ళు నీట్గా చెప్తారు. చాలా వరకు అన్ని లాంగ్వేజ్ తెలిసి ఉంటాయి ఎయిర్పోర్ట్లో. అదేం భయపడద్దండి. ఇదే నేను మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ టెర్మినల్ 1. నాకు ఇక్కడ దిగాను. ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్ళి క్యాబ్ తీసుకునేసి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతాను. మీరు నా వీడియో ఇట్లా కంటిన్యూగా చూసి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడ రూమ్ తీసుకున్నాను నా రూమ్ టూర్ కూడా చేస్తాను. అండ్ ఫాలో అవ్వండి. ఎందుకంటే నాకు టైం లేదు, నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి త్వరగా బయటకు వెళ్తాను. లేదా ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం వ్యూ తీసుకుందామంటే వీడియో చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే బయటకు వెళ్ళిపోయేసి మనం అక్కడి నుంచి మనము రూమ్ తీసుకోవాలి. టైం ఆల్రెడీ ఇప్పుడే 8 అయిపోయింది. ఇంకా లేట్ నైట్ అయిపోతే మళ్ళీ రూమ్స్ కష్టంగా తీసుకోవడానికి నేను బయట వచ్చేస్తాను. డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వమంటే బయట మన ఊబర్, ఓలా అన్ని క్యాబ్స్ ఉంటాయి. మీరైతే యాప్ ఉంటే ఊబర్ యాప్లో బుక్ చేసుకొని డైరెక్ట్గా మన డెస్టినేషన్ పెట్టుకుని నేరుగా అక్కడ ట్యాప్ చేస్తారు, ప్రైస్ కట్టచ్చు. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.